అనంతపురం గ్రామీణ మండలం పాపంపేట భూ వివాదంపై రాచూరి కుటుంబ సభ్యులు వారి ద్వారా జీపీఏ పొందిన శ్రీరాములు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. తాము ఎవరి మీద దౌర్జన్యం చేయలేదని చెప్పుకొచ్చారు. తమ ఆస్తి ఉండటంతో కొంత జీపీఏ మరికొంత అగ్రిమెంట్ చేశామని రాచూరి కుటుంబ సభ్యులు చెప్పారు. తాను అగ్రిమెంట్ చేసుకున్నానని, కొన్ని చోట్ల స్థలాల్లో మాత్రమే బోర్డులు పాతానని శ్రీరాములు అన్నారు. సిన్సియర్గా స్టార్ట్ చేశాం. చట్ట పరిధిలోనే మేము మా యొక్క భూములను క్లెయిమ్ చేయాలనుకుంటాం. అలాగే ఈ భూములు కూడా ఎలా అంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నటువంటి అటువంటి వాళ్ళని మేము ఎటువంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సార్. చెయ్యం కూడా. ఓన్లీ ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉంటాయో ఓకే దాన్ని మాత్రము ఒక క్రమ పద్ధతిలో ఓకే రైట్ డాక్యుమెంట్ ప్రొసీజర్లో ప్రొసీడ్ అవుతాం సార్. 1952లో ఈ 550 ఎకరాలు హ్యాస్ బిన్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ అవర్ సెల్ఫ్. మేము అంటే మా నాన్నగారి చిన్నాన్న వాళ్ళు మేము 1956లో మరీ భాగస్వామ్యం చేసుకున్నామండి. సో మొత్తము 412 ఎకరాలని మా హక్కుగా ఉండిందండి ఆ టైంలో. సో ఇక్కడ ఏం చేస్తారంటే దాన్నంతా కాలక్రమేణా అమ్ముకుంటూ వచ్చినారు. సో ఇప్పుడు మిగిలింది మీరు లెక్క చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 170-180 ఎకర్స్ కూడా ఉంది అని చెప్పి యాజ్ పర్ ద రికార్డ్స్. సో దీన్ని మేము మాకు కావాలి అంటే మేము ట్రై చేసుకుంటున్నామండి. సో దీన్ని బేస్ చేసుకొని మేము జీపీ ఇవ్వడం జరిగింది. ఓన్లీ 20 ఎకరాల మధ్య జీపీ ఇచ్చిన వాస్తవమే. అన్నిటి జీపీని చేయాలి మనకు. మేము జీపీ హోల్డర్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టి తెచ్చుకోలేదు. సామరస్యంగానే ఉండే లీగల్గా ప్రొసీడ్ అవుతాము.